బీబీఆర్ టీవీకి స్వాగతం. నేను ఈ హనుమంతరావు. నిన్న హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం విశాఖ విచ్చేస్తున్న మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణకు స్వాగతం పలికేందుకు అనకాపల్లి నుండి వర్తక సంఘం అధ్యక్షులు కొనతాల పెదబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కొనతాల అభిమానులు అనకాపల్లి బైపాస్ రోడ్డు వద్ద గల ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నుండి ఎయిర్పోర్ట్ వరకు కారులోనూ బైకుల మీద ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ అభిమానులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మాకు ఇప్పుడే వచ్చిందని తెలిపారు. అభిమానులందరికీ కూడా ఈరోజే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాము. మరంటే రామకృష్ణ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు మరి ఆ పార్టీలో చేరడానికి అంగీకారం తెలిపారు. కొనతాల రామకృష్ణ గారు వారి నాయకత్వంలో పనిచేయడం అంటే మాకు ఎంతో ఆనందము. మరి 17వ తారీఖు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా గురువర్యులు కొనతాల రామకృష్ణ గారు హైదరాబాద్లో ఆయన కలవడం జరిగింది. మేమందరం 99 నుంచి ముఖ్యంగా నేను కొనతాల రామకృష్ణ గారు వెంటే ఉంటున్నాను. ఆయన ఏ పార్టీ అయితే ఆ పార్టీలో ఉంటూ ఆయన ఏ ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకుంటూ ఈ రోజు వరకు రేపు కూడా మరి రామకృష్ణ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా జనసేన ఎమ్మెల్యే ఎంపీ అయినా మేము ఆయనకి గెలుపు కోసం కృషి చేస్తాము. కొనతాల కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇది ఒక శుభవార్త. ఎందుకంటే గత 20 సంవత్సరాలు బట్టి కూడా పరిపాలన ఏ విధంగా వస్తుందన్నది కూడా ప్రజలు కూడా అర్థం కాకుండా పరిపాలన జరుగుతుంది. అటువంటి తరుణంలో కొనతాల రామకృష్ణ గారు ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది శుభపరిణామంగా మనం అందరూ కూడా పరిగణించాలి. మళ్ళీ రాజకీయాల్లో ఆయన ప్రవేశం 10 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన మౌనము ఒక మహామహుడి తాలూకా మౌనం ఈ వ్యవస్థకు కూడా చాలా నష్టదాయకం అని మేము చాలాసార్లు అడిగాం. దాని మీద ఆయన మౌనం వీడి ఈవేళ మళ్ళీ రాజకీయ ప్రవేశం చేస్తున్నందుకు ఆయన పూర్తిగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లా కానీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల తరఫున పూర్తిగా మేమందరం విశాఖ ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ అభిమానులను ఉద్దేశించి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే మీ అందరినీ కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. నేను అనకాపల్లిలో కొందరితో మాట్లాడాక సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళందరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది నిర్ణయం. తర్వాత ఎమ్మెల్యేగా ఎంపీగా ఏం చేస్తాం అన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి నేలపైనే నిద్ర, కొబ్బరి నీళ్లే ఆహారం. మోదీ ఉపవాస దీక్ష. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని, 22 వరకు యాగ నియమం పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన తపస్సు లాంటివి ఉంటాయని వివరించారు. 25 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతి వనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం పనులు పూర్తి అయ్యాయి. ఇందుకోసం సుమారుగా 400 కోట్లు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 18 ఎకరాల విస్తీర్ణంలో సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా 80 అడుగుల వేదికపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే విగ్రహం ఎత్తు 206 అడుగులు అవుతుంది. విగ్రహ ప్రతిష్ఠ ప్రాంగణంలో ఆడిటోరియం, అంబేద్కర్ జీవిత కాలంలో వినియోగించిన వస్తువులతో మ్యూజియం, లేజర్ షో వంటి
అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు నిర్వహించారు. విగ్రహం కింద భాగంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్ను 2250 చదరపు అడుగుల విస్తీర్ణంలో, సెకండ్ ఫ్లోర్ను 1000 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. వీటిలో 4 ఏసీ హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్క హాలు విస్తీర్ణం 4000 చదరపు అడుగులు. ఓ హాలులో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించేలా మినీ థియేటర్ను నిర్మించారు. మిగిలిన హాళ్లలో అంబేద్కర్ బాల్యం, విద్య, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలోని ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను, వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఒక హాలులో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే ఉంటుంది. విగ్రహం బేస్ కింద భాగంలో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాలులో అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. మిగిలిన భాగాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన వారు రూపొందించారు. స్మృతి వనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరులోని బటానికల్ గార్డెన్తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ బృందావనాల రూపురేఖలను పరిశీలించి వాటి ఆధారంగా అత్యుత్తమ ల్యాండ్స్కేపింగ్ ప్రణాళికతో అంబేద్కర్ కడియం నర్సరీ నుండి మొక్కలను తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ప్రతిరోజు దాదాపుగా 500 మంది పైగా కార్మికులు వీటి పనులు పూర్తి చేసేందుకు శ్రమించారు. రాష్ట్రం నుండే కాకుండా దేశవ్యాప్తంగా సందర్శకులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు దాదాపు వేలాది మంది పర్యాటకులతో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతుందని, చరిత్ర పుటల్లో నిలిచేలా దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆ శిల్పం, ఈ విగ్రహం కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్టయితే ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఈరోజు ఆయన సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా కూడా ఎప్పుడూ కూడా మనందరికీ కూడా ఆయన గురించి ఆలోచన చేసినప్పుడల్లా కూడా మనందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఆయన రాజ్యాంగ హక్కుల ద్వారా, రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం కూడా మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. తమ గొంతు విప్పులేని దళిత వర్గాలకు, అల్పసంఖ్యాకులకు, వాయిస్లెస్ పీపుల్కు, అంటే తమ గొంతు వినిపించలేని ఆ అట్టడుగు ఉన్న ఆ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని, వారికి రిజర్వేషన్ను కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పూనా పాక్ట్ జరగడానికి కారకులు ఆ అంబేద్కర్ గారు. ఈరోజు దళిత జాతి నిలబడి అన్నా కూడా, అల్పసంఖ్యాకులు నిలబడగలుగుతా ఉన్నారు అని అన్నా కూడా, రిజర్వేషన్లను కల్పించి ఒక్క తాటిపై వాళ్ళ నిలబెట్టే కార్యక్రమం జరిగింది అని అంటే అది ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అనగాని వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, అండనిస్తుంది, ఒక మహాశక్తిగా తోడుగా నిలబడుకుంది. చదువుకునేందుకు వీలు లేదని తరతరాలుగా కూడా అణిచివేసిన వర్గాలలో
తాను జన్మించి చదువుకునేందుకు మాకు మాత్రమే హక్కుంది అని చెప్పి అనుకునే వర్గాల కన్నా కూడా, అందరికన్నా కూడా ఇంకా గొప్పగా చదువుకున్న ఓ విద్యా విప్లవం అంబేద్కర్ గారు. జై భీమ్ జగమంతా నీ పేరే, జై భీమ్ జనమంతా నీ వారే, జై భీమ్ జయమంటే నీ కలలు నెరవేరే తీరే. జై భీమ్ జై భీమ్ జగమంతా నీ ఊరే, జై భీమ్ జనమంతా నిన్ను కోరే, జై భీమ్ నిజమైన స్వేచ్ఛకు అద్దం నువ్వే చూపిన దారే. అస్పృశ్యతలో అనాగరికమని పోరాడిన శక్తి, రాజ్యాంగంతో రాతను మార్చిన మహాజ్ఞాన దీప్తి, సర్వశాస్త్రములు ఆరితేరిన బాబాసాహెబ్ కీర్తి, కొలతలేని కొండంచులు తాకిన అంబేద్కర్ మూర్తి, ఆంధ్ర సంక్షేమాలన కదడే నిత్య సత్య స్ఫూర్తి, ఆ మహానుభావుడు కోరిన పాలన సాగెను ఆంధ్రణ, ఆదర్శ రాష్ట్రంగా వెలుగుతోంది ఆంధ్రప్రదేశ్ దేశాన. జై భీమ్ జగమంతా నీ పేరే, జై భీమ్ జనమంతా నీ వారే, జై భీమ్ జయమంటే నీ కలలు నెరవేరే తీరే. జై భీమ్ మన విజయవాడలో ఆవిష్కరిస్తా ఉన్న ఈ మహాశిల్పం ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. జై హింద్. జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త, జనశ్రేణి ఘనముగా దీపించి నడుపగా, రణభేరి మ్రోగించే తెలుగోడు, జయగీతి నినందించే మొనగాడు ఎన్టీఆర్. అనకాపల్లి పట్టణంలో స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా చేపట్టారు. అనకాపల్లి ఎన్టీఆర్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో నారా లోకేష్ పార్టీకి దిక్సూచిస్తారని ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రలో మరో 100 రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి అవినీతి రహిత పాలన అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ, దాడి రత్నాకర్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు, డాక్టర్ కేవి నారాయణరావు, మాధవశెట్టి వీరబాబు, కోట్ని బాలాజీ, మల్ల సురేంద్ర మరియు స్థానిక ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్రాసు నగరాన నిద్దారాలు మాని శ్రమించి రంగుల తెరకింగయ్యారు, అదనపు అంగయ్యారు. ఒక్కొక్క ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు. రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలు, కాలజ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు, పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు తెరపై చూపి మాయిల వేలుకు అయ్యారు. పంతులులో గురు ధర్మం, జస్టిస్ చౌదరి న్యాయం, పాత్రలతో నేత్రాలకు నేర్పే విప్లవం, ఆంగికం వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం, అటునట నాయుడు నిర్మాణాలు, పైగా దర్శకత్వం కరుగే నిరంతరం, సాంఘికాలు జానపదాలు, చరిత్ర పౌరాణికం చెరగని
రామశకం బసవరామ తారకమే ఆ తల్లి చల్లని కడుపు ఇచ్చే సంతానము. తనకింతటి ఖ్యాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమానిస్తుంటే అన్నాకి రాముడై భోగభాగాలను త్యజించాడు ప్రజాబంధుడై. తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై వెండి తెరను వీడి నిలిచే మన సేవకుడై జన ఉత్తరణకు సిద్ధమాయ నవనాయకుడై. కదం దొక్కి పల్లె పల్లె రథం పైన కదిలే పేదోడికి ధైర్యమిచ్చే పెద్ద కొడుకు మల్లె. ఏడాదిలోనే తెలుగుదేశం జెండా ఎగరేసే మంత్రిగా చరిత్రపై చెరిగిపోని ముద్రను వేసే. పేదోడికి కూడుగూడు మహిళలకు ఆస్తి హక్కు సామాన్యులను కూడా పంపినాడు చట్టసభ. రాచరికపు తీరునే రద్దు చేసి తీరేగా సంస్కారం సంస్కరణ సంక్షేమాల సర్కారు. ఎన్టీఆర్ జననాయకుడు అంటే మీరే గుర్తుస్తారు. మా రాముడు మీరే, మా కృష్ణుడు మీరే, మా రాణవీర శూరకర్ణ మీరే సారు. అనకాపల్లి స్థానిక వెలుపుల వీధి గౌరీ పరమేశ్వరులకు గురువారం సాయంత్రం సారెను నైవేద్యంగా పెట్టారు. సారే ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక 83వ కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ ఊరేగింపును ప్రారంభించారు. మహిళలు తమ ఇళ్లలో మడి ఆచారంతో సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన పిండి వంటలు, మిఠాయిలు వెలుపుల వీధి రామాలయం వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం పొరవీధుల గుండా ఊరేగిస్తూ సారెని మెయిన్ రోడ్ లో గల గౌరీ పరమేశ్వర అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చి నైవేద్యం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ వాకాడ బాబు మరియు కార్యదర్శి మద్దాల నోకరాజు, సహాయ కార్యదర్శి పి శ్రీకాంత్, స్థానిక మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.